కీర్తనల గ్రంథము 127వ కీర్తన 4 వచనం చదువుకుందాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నేను రీసెంట్‌గా ఒక వీడియో చూశాను. ఒక పేరెంట్ తన ఆటో డ్రైవర్ అయితే ఆ యొక్క ఆటో డ్రైవర్ అయ్యుండి రోజు కష్టపడి సంపాదించితే వచ్చిన ఆ డబ్బుతో తన కుమారుణ్ణి చదివిస్తా ఉన్నాడు. ఆ కుమారుడు ఒకరోజు తండ్రిని అడిగాడు. నాన్న, నాకు ఒక మంచి బైక్ కావాలి. ఆ బైక్ నాకు కావాలా అంతే. నువ్వు కొనిస్తావా? కొనివ్వవా? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టాడు. అడిగాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడినారు. ఒకవేళ ఈ బైక్ కొనివ్వకపోతే ఎక్కడ నా కుమారుడన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడేమో, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడేమో అని పాపం ఆ ఆటో డ్రైవరు తన దగ్గర శక్తి లేకపోయినా, కొనే శక్తి లేకపోయినా తన అప్పు తీసుకోనో, లోన్ తీసుకోనో ఎలాగో ఒకలాగా తన కుమారుడికి 2.5 లక్షలు పెట్టి ఒక బైక్ తీసిచ్చాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు. ఆ అబ్బాయి యూత్ అన్నమాట. యంగ్‌స్టర్. హి వాస్ యంగ్‌స్టర్. ఎందుకు వాస్ అంటున్నానంటే, తర్వాత తెలుస్తుంది ఎందుకు వాస్ అన్నాను అని నేను చెప్పాననేది. అయితే ఈ యొక్క కుమారుడు ఆ బైక్‌ని చూసి చాలా సంతోషపడి ఏం చేశాడంటే, ఆ రోజు నుండి దసరా ఫెస్టివల్‌కి ముందే జరిగిందనమాట. నాకు కావాలి కొనండి అని అలా చెప్తే తండ్రి కొన్నాడు. ఇంకా తన ఫ్రెండ్స్‌ని తీసుకొని కుమారుడు అక్కడ, ఇక్కడ రోడ్లలో ఇష్టానికి తిరుగుతా ఉన్నాడు. కొనిన ఈ రోజు కాక నెక్స్ట్ డేనే యాక్సిడెంట్‌లో స్పాట్ డెత్ చనిపోయాడు. తాను తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ప్రయాణం చేశారండి. తన కుమారుడు మరణించాడు. ఆ తల్లి, తండ్రి మీడియా ముందొచ్చి చెప్తున్నారు. "నా కుమారుడు ఇలా అన్నాడు. మీరు కొనిస్తారా? నేను మిమ్మల్ని విడిచిపెట్టిపోతాను. లేదా నేను చచ్చిపోతానని మమ్మల్ని భయపెట్టాడు. కొనిచ్చినా కూడా నా కుమారుడు మరణించాడని" చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కేవలం ఈ కుమారుడే కాదు యంగ్‌స్టర్ చాలా మంది యవ్వనస్తులు ఎలాగున్నారంటే తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మీరిస్తారా? చస్తారా? నో యవ్వనస్తులారా! మీ జీవితం చాలా విలువైనది. మన జీవితము చాలా విలువైనది దేవుని దృష్టిలో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. యెస్. దేవుని యొక్క బలవంతమైన చేతుల్లో మీరు బాణముల వలె ఉపయోగపడాలి. మనం బాణముల వలె ఉపయోగపడాలి కానీ వ్యర్థంగా మన జీవితాలు ముగించుకోవద్దు. యాక్సిడెంట్‌ల ద్వారా ఎంత భయంకరంగా యవ్వనస్తులు ఇప్పుడు ఉన్నారంటే, నేను అందరి గురించి చెప్పడం లేదండి. బట్ 90% యంగ్‌స్టర్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళు ఇష్టానికి జీవిస్తా ఉన్నారు. ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతా ఉన్నారు. క్లబ్బులని, పబ్బులని ఇంకా రోడ్లలో రైడ్స్ అని ఎంత భయంకరంగా వారి యొక్క యవ్వన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారంటే, చదువుల పైన కాన్సంట్రేషన్స్ చేయడం లేదు. వారి యొక్క కెరియర్ మీద వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ లేదు. ఆల్వేస్ దే వాంటెడ్ టు ఎంజాయ్. వాళ్ళ యొక్క ఫ్యూచర్‌ని వాళ్ళు ఏమాత్రము కూడా అర్థం చేసుకోవట్లేరు. దయచేసి యవ్వనస్తులారా, అందరము కూడా మనం ఎలాగుండాలంటే, దేవుని యొక్క బలవంతమైన చేతుల్లో మనం బాణముల వలె ఉపయోగపడాలి. దేవుడు మనల్ని పట్టుకోవాలి అంటే, మనము దేవునికి ఉపయోగకరమైన వారిగా మనం మార్చబడాలి. దయచేసి యవ్వనస్తులారా, మీ యవ్వన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు. అస్సలు వ్యర్థం చేయకండి. కొన్ని మంది మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. కొంతమంది ఏ ఎలాంటి ఒక టీనేజర్స్‌లో ఇంకా నేను చెప్పాలంటే ఒకరినొకరు ఇష్టపడుతూ, విడిపోతూ, బ్రేకప్‌లని ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్‌లలో యవ్వనస్తులు ఉంటున్నారో తెలుసా? నో. ప్లీజ్ మీ యొక్క వేని డైవర్ట్ చేసుకోండి. టర్న్ టు ద గాడ్. మనల్ని సృష్టించిన దేవుడి వైపు మీ యొక్క డైవర్షన్ తీసుకోండి. మీ విలువైనవి మీ జీవితాలు.
యవ్వన జీవితం ఎంతో విలువైనది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను 30 సంవత్సరముల యవ్వన జీవితాన్ని కంప్లీట్‌గా ఈ యొక్క లోకం కొరకు 3:30 సంవత్సరములు పరిచర్య చేసి ఆయన మరణించాడు. ఆయన చెబుతున్న మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. తల్లిదండ్రులను చంపుతా ఉన్నారు. బాణముల వలె ఉపయోగపడడం లేదు. తల్లిదండ్రులకు సహాయకంగా ఉపయోగపడడం లేదు. మీ తల్లి, మీ తండ్రి మిమ్మల్ని ఎంత కష్టపడి సాకి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని చదివించి, మీకోసం ఎంత ప్రయాసపడి మిమ్మల్ని పెద్దవాళ్ళుగా చేస్తే, మీరు వ్యర్థమైన వాటి కోసము మీ జీవితాలు ముగించుకుంటున్నారు. దేవుడు అది ఎదురు చూడడం లేదు యవ్వనస్తులారా. దయచేసి యవ్వన ప్రాయమందు ఉన్న అందరం కూడా దేవుని యొక్క సన్నిధి వైపు మనం చూడాలి. దిస్ లైఫ్ ఈస్ నాట్ పర్మనెంట్ లైఫ్. దిస్ లైఫ్ ఈస్ టెంపరరీ లైఫ్. ఈ లైఫ్ కోసం ఎందుకు మనకి ప్రయాస? ఎందుకు మనకి ఈ యొక్క అనవసరమైన వాటి కోసం మనం వెతకడము? విలువైనది మన యొక్క జీవితము. దేవుడు మనల్ని సృజించాడు. తన స్వరూపంలో సృజించాడు. ఇవి జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఎన్ని మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. ఎన్ని మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యవ్వనస్తులు. చిన్న దానికి, పెద్ద దానికి. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. మిమ్మల్ని సృజించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. సింపుల్ ఆత్మహత్య, సూసైడ్. ఎందుకు? ఇదేనా దేవుని చిత్తం మీ పట్ల, మన పట్ల? అందుకేనా దేవుడు మనల్ని సృజించింది? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మనం విలువైన వారిమి, బలమైన వారిమి. ఈ లోకం వాటి కోసం మనం బలహీన పడొద్దండి. మన యవ్వన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. దేవుని చేతిలో బలంగా వాడబడాలి. తల్లిదండ్రులకు ఉపయోగకరంగా మార్చబడాలి. సమాజానికి మనము ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడాలి. దేశాని కొరకు మనము నిలబడాలి. ఇదే యవ్వన జీవితానికి ఒక అర్థం. నిన్ను సృజించిన దేవుని కొరకు నిలబడాలి. నిన్ను కనిన నీ తల్లిదండ్రుల కోసమో, నిన్ను మోసిన నీ దేశము కోసం నువ్వు నిలబడాలి. కానీ వ్యర్థమైన ప్రేమల కోసమో, వ్యర్థమైన బండ్లు, రోడ్లు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, నో. దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్ ఎట్ ఆల్ టువార్డ్స్ అవర్ లైఫ్స్. నో. ప్లీజ్ యవ్వనస్తులారా, మీ జీవితాలు ముగించుకునే ముందు ఒక్కసారి థింక్ ఆఫ్ గాడ్, థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్, థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్. డోంట్ టేక్ సడన్ డెసిషన్స్. వెంటనే మీ గురించి మీరే డిసైడ్ అయిపోయి ఆత్మహత్యలకు వెళ్ళకండి. వ్యర్థమైన వాటి కోసం బండ్లలో వెళ్తూ మీరు యాక్సిడెంట్లలో మరణించొద్దండి. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు మీ మీదే ఆశలు పెట్టుకొని ఎంతగా మీ కొరకు ప్రయాసపడుతున్నారో తెలుసా? ఎంత సింపుల్ గా మీ లైఫ్ మీరు ముగించుకొని వెళ్ళిపోతే వాళ్ళు బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతుకుతారు. కాబట్టి థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, థింక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అన్నసరి ఫ్రెండ్స్ కాదు, మంచి ఫ్రెండ్స్ కోసం దేవుడి గురించి ఆలోచన. దేవుడు నన్ను సృజించాడు, నాకు ఈ లైఫ్ ఇచ్చాడు. ఈ లైఫ్ దేవుని చేతిలో ముగించబడే వరకు నన్ను నేను ఏమీ చేసుకోను. నేను జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకొని ముందుకు నడుద్దాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు నాయన యవ్వనస్తుల గురించి మీరు మాట్లాడారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారన్నావు. మీ బలమైన చేతుల్లో బాణాలుగా మారాలే కానీ వ్యర్థమైన వాటి కోసం మా జీవితాలు మేము ముగించుకోవద్దయ్యా. అయ్యా, ఆత్మహత్యలు చేసుకోవద్దు నాయన. ఎన్నో మంది యవ్వనస్తులు సింపుల్ థింగ్స్ కోసం నాయన దే ఆర్ కమిటింగ్ సూసైడ్. నా తండ్రి, యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు, వ్యర్థమైన వాటిలో మరణిస్తున్నారయ్యా. అటు యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించి, ముఖ్యంగా వారిని సృజించిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. దేశానికి,
నా తండ్రి కుటుంబాలకు మీకు ఉపయోగకరమైన బలమైన చేతుల్లో బాణములుగా వాడబడినట్లుగా కృప చూపమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.